నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులకు తాకిన నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉదయం కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి వారం రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. మరో వారం రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. అందుకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. వానాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ నైరుతి ఋతుపవనాల కారణంగానే వానాకాలంలో మనకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. మరి అలాంటి నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం మ్యాప్ చూసుకోవచ్చు. సో వాతావరణ శాఖ రిలీజ్ చేసిన మ్యాప్ చూసుకున్నట్టయితే యాక్చువల్ డేట్ వచ్చేసి కూడా మనకు ప్రతి సంవత్సరం మే 22 తారీఖున కూడా అండమాన్ నికోబార్ దీవులకు మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి తాకుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి చూసుకున్నట్టయితే కాస్త త్వరగానే మనకు దాదాపు మే 13న అండమాన్ నికోబార్ దీవులకైతే ఈ నైరుతి ఋతుపవనాలు తాకాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గత 17 ఏళ్ల తర్వాత మనకు ఇంత ముందుగా నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. మే 13న మనకు అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి ఋతుపవనాలు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం, దాంతోపాటు ఇటు అరేబియన్ సముద్రంతో పాటు చాలా వరకు ఇటు చాలా ప్రాంతాలు విస్తరించాయి. విస్తరించిన తర్వాత ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే దాదాపు మనకు కేరళ ప్రాంతానికి కూడా నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. ఒక్కసారి కేరళకి నైరుతి ఋతుపవనాలు తాకిన తర్వాత కూడా దాదాపు మనకు తెలంగాణకి రావడానికి దాదాపు ఒక వారం రోజుల సమయం కూడా పడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు రెడ్ కలర్ లైన్లో ఉన్నది మొత్తం కూడా మనకు నార్మల్ డేట్స్ అంటే ప్రతి సంవత్సరము సాధారణంగా ఏ టైంకి అయితే నైరుతి ఋతుపవనాలు తాకుతాయో దానికి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు అంటే ఆన్సెట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 24 తారీఖున మనకు కేరళతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాలకైతే విస్తరించడం జరిగింది. సో ఇవి నార్మల్గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఎప్పుడు కూడా జూన్ 10th తర్వాత కేరళకి తాకుతూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం అయితే మనకు జూన్ మొదటి వారంలోనే తాకే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, అంచనా వేయడం జరిగింది. సో తొలుత కూడా మనకు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మే 27 తారీఖున మనకు ఈ నైరుతి ఋతుపవనాలు కేరళకి తాకే అవకాశం ఉందని చెప్పారు. +or-3 అంటే 27 తారీఖు లేదంటే 3 రోజుల ముందు కానీ 3 రోజుల తర్వాత కానీ తాకే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం బంగాళాఖాతం ఏదైతే ఉందో ఈ బంగాళాఖాతం దాంతోపాటు అరేబియన్ సముద్రంలో మనకు ఆవర్తనాలు, ద్రోణులు, దాంతోపాటు అల్పపీడనాలు, వాయుగుండాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో ప్రజెంట్ ఏవైతే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయో దాంతోపాటు ఈ ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా కూడా మరింత చురుగ్గా కదులుతూ ప్రస్తుతం అయితే దాదాపు పూర్తిగా ఇటు బంగాళాఖాతం, దాంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఇటు లక్షద్వీపులతో పాటు మాల్దీవులు, దాంతోపాటు కొంకన్ ప్రాంతంతో పాటు మరికొన్ని అరేబియన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలు అయితే విస్తరించడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా కేరళ ప్రాంతాన్ని అయితే తాకాయి. కేరళ ప్రాంతంకి చూసుకున్నట్టయితే దక్షిణ ప్రాంతం అంతా కూడా ఇటు కేరళ ప్రాంతంకి తాకాయి. వచ్చే మరి 2-3 రోజుల్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఉత్తర కర్ణాటక ప్రాంతంతో పాటు ఉత్తర కేరళ, దాంతోపాటు తమిళనాడులో పూర్తిగా విస్తరించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరానికి తాకే అవకాశం ఉంది. తర్వాత మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తర్వాత దాదాపు 3-4 రోజుల్లోనే ఇటు తెలంగాణకి కూడా తాకే అవకాశం ఉంది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ నైరుతి ఋతుపవనాలన్నీ కూడా మనకు డయాగ్నల్గా కదులుతూ ఉంటాయి. డయాగ్నల్గా కదులుతూ కూడా ఇవన్నీ కూడా విస్తరించడం జరుగుతూ ఉంది. తెలంగాణకి వచ్చేసరికి కూడా ఈ డయాగ్నల్గా కదులుతూ దాదాపు నార్మల్ డేట్ వచ్చేసరికి మనకు జూన్ 10న ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో జూన్ 10న మనకు తాకే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈసారి అయితే ఒక వారం రోజులు ముందుగానే తాకే అవకాశం ఉంది. అంతే దాదాపు మే ఎండింగ్ లేదా జూన్ మొదటి వారంలో తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో చూసుకున్నట్టయితే తెలంగాణకి ప్రస్తుతం అయితే ఇవి మనకు దాదాపు ఇటు దక్షిణ జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా ఇవి రాష్ట్రానికి ఎంట్రీ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మన తెలంగాణకి ఎంట్రీ అయిన తర్వాత కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు చూస్తూ ఉన్నాం మే అంతా కూడా మనకు దాదాపు రికార్డు స్థాయిలో ఎండలు అయితే నమోదు అవ్వాల్సి ఉంది. కాకపోతే మనకు ఏప్రిల్లో కనిపించిన ఎండలు కూడా మేలో కనిపించడం లేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సాధారణ స్థాయి కంటే కూడా చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మే వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడపాదడప వర్షాలతో పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు మే స్టార్టింగ్ నుంచి దాదాపు మే 15-16 వరకు చూసుకున్నట్టయితే కూడా దాదాపు 3 నుంచి 4 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు మనకు 36 నుంచి 42 మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, దాంతోపాటు వాయుగుండాల కారణంగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు అయితే పూర్తిగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5 నుంచి
7 డిగ్రీలు అయితే మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఏ జిల్లాల్లో చూసుకున్నా కూడా దాదాపు మనకు 36 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే ఇటు నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రామగుండం కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 36 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 32 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పూర్తిగా చూసుకున్నట్టయితే దాదాపు ఎండాకాలం ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేరళకి నైరుతి ఋతుపవనాలు తాకాయి. దాదాపు 8 రోజుల ముందుగానే తాకిన నైరుతి ఋతుపవనాల కారణంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటే వస్తూ నైరుతి ఋతుపవనాలు మనకు వర్షాలను తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు ఎప్పుడైతే తాకాయో దాదాపు 13 తారీఖు అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాల్లో మనకు భారీగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా చూసుకున్నట్టయితే కావచ్చు మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి కావచ్చు, ఇటు మాల్దీవ్స్ కావచ్చు, లక్షద్వీప్స్ కావచ్చు, కొంకణ్ ప్రాంతం కావచ్చు, అరేబియన్ సముద్రం కావచ్చు, ఏవైతే మనకు నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయో అక్కడి నుంచి అయితే మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఈ రోజుకి సంబంధించి కేరళ తీరాన్ని తాకిన తర్వాత కూడా ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు సౌత్ డిస్ట్రిక్ట్స్ అంటే దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతుండడంతో ఈ తెలంగాణకి కూడా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుతో పాటు మరో 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు తూర్పు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ తూర్పు జిల్లాలకైతే ఇప్పటికి సంబంధించి అయితే అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో వారం రోజుల్లోనే తెలంగాణకైతే ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాదాపు జూన్ మొదటి వారంలోపే తెలంగాణకి తాకే అవకాశం ఉంది. వన్స్ ఋతుపవనాలు తెలంగాణకి తాకిన తర్వాత కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మే 30 తారీఖున మనకు ఋతుపవనాలు అనేవి కేరళకి తాకాయి. కేరళకి తాకిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి అయితే దాదాపు జూన్ 10 నుంచి 12 లోపు అయితే తాకిన తర్వాత కూడా దాదాపు విస్తరించడానికి కావచ్చు చాలా సమయం అయితే తీసుకున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో మనకు డ్రై కండిషన్స్ అయితే కనిపించాయి. ఫేవరబుల్ కండిషన్స్ కూడా బంగాళాఖాతంలో కావచ్చు, ఇటు అరేబియన్ సముద్రంలో కావచ్చు మనకి ఎక్కడ కనిపించకపోవడంతో దాదాపు విస్తరించడానికైతే దాదాపు 10 నుంచి 15 రోజులు సమయం తీసుకోవడంతో ఆ సమయంలో మనకు జూన్లో ఎక్కువగా వర్షపాతం అనేది తక్కువగా కనిపించింది. ఎక్కడ కూడా వర్షాలు అయితే కనిపించలేదు. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో మనకు చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డా కూడా ఈ ద్రోణులు ఆవర్తనాలు అనేవి కొనసాగుతున్నాయి. వీటి వల్ల మనకైతే ఈసారి అయితే చాలా చురుగ్గా చాలా ముందుగా మనకైతే విస్తరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే జూన్ మొదటి వారంలో తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు రానున్నాయి. ఈ వచ్చే 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వన్స్ ఋతుపవనాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈసారి అత్యధికంగా వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.